బ్రో హాయ్ బ్రో. హాయ్ ఐఎమ్ చేతన్ అన్న. బ్రో కల్కి ట్రైలర్ ఎలా సూపర్ అన్న. ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్. ఇంకా సినిమా అయితే రచ్చ రచ్చ. 27 నాడు అయితే ఇక రచ్చ. ఇంకా ప్రభాస్ పాత సినిమాలు చూస్తే ఇంకా రికార్డు బద్దల, ఈసారి అయితే ఇంకా వేరే వరల్డ్ లో రికార్డు బద్దలైపోతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఎటువంటి హిట్ పడలా, సలార్ పడ్డది కానీ మరో అంతేం కాదు. ఇది బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందా? కన్ఫామ్ అన్న, అబ్సల్యూట్లీ అన్న, డామ్ షూర్ అన్న. అందులోని ఈయన అమితాబ్ బచ్చన్ గారు, అలాగే కమల్ హాసన్ గారు, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కదా. వీళ్ళ ముగ్గురుతో ప్రభాస్ గారు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అన్న. స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంటుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. బాగానే ఉంది అన్న. మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే అవకాశం ఉందా? డామ్ షూర్ అన్న, పక్కా పక్కా. ఒక మాటలో కల్కి మూవీ గురించి మాట్లాడచ్చు అంటే ఏం చెప్తావు? సూపర్ హిట్. 27 నాడు థియేటర్లు బద్దలైపోతాయి. ఓకే, బాహుబలి రికార్డ్స్ మన టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. అది వాటిని బ్రేక్ చేసే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ అన్న. 2000 కోట్లు కాదు, 3000 కోట్లు పక్కా కల్కి. 3000 కోట్లు. ప్రీమియర్ షోలు ఏపీలో కూడా పడతాయి కదా. ఒక్క టికెట్ ధర ఎంత ఉండబోతుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్? ఒక్క టికెట్ ధర 500 అన్న. చాలా మంది 10,000 కూడా క్రాస్ అవుతుంది ఫస్ట్ డే అంటున్నారు. అవునా? అంత నా గురించి తెలియదు అన్న, టికెట్ ప్రైస్ గురించి. కానీ వన్ వర్డ్ లో ప్రభాస్ గారి మీద మీ ఒపీనియన్? ప్రభాస్ గుడ్ యాక్టర్ అండి, గుడ్ యాక్టర్. కానీ ప్రభాస్ నాకు ఒకటే మాట చెప్తున్నా అన్న, బాలీవుడ్ లో అయితే అడుగు పెట్టాకన్నా. ఎందుకంటే బాలీవుడ్ లో పెడితే నీ కెరియర్ ఫినిష్. టాలీవుడ్ లోనే ఉండు, మంచి పాన్ ఇండియా సినిమాలు థియేటర్లు బద్దలు కొట్టు అంతే.